ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ చేసిన ఆరోపణలపై మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. దిగజారిన మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతుందన్నారు. కేటీఆర్ నుంచి మొదలు పెడితే సుమన్ దాన్కా కొంచెం ఆగుర్రా నాయన, ఎందుకు ఎగిసి పడతారు? మిమ్మల్ని ప్రజలు చెప్పులు తీసుకొని కొట్టినా ఇంకా మీకు బుద్ధి రాలే, ఇంకా రాదు కూడా. ఎందుకంటే ప్రజల్ని దోచుకునే దొంగలకు పరిపాలన ఏంటి, దానికి సంబంధించిన అంశాల్లో ఏ విధంగా ముందుకు పోవాలనేది కనీస ధర్మం తెలియక మీరు ఇలా రాజకీయంగా చచ్చిపోయింది. సిగ్గు లజ్జ లేకుండా లక్షల కోట్లు దోంచుకొని ఇంకా మీకు కోపాలు వస్తాయి. ప్రజలు చెప్పులు తీసుకొని తన్నే రోజులు భవిష్యత్తులో ఉన్నాయని తెలియదా మీకు? బహిరంగ సభలు చూడంగానే లేకపోతే ప్రభుత్వ తీరు చూడంగానే మీకు పిచ్చి లేచిపోతున్నది. ఎర్రగడ్డకో ఆ వైజాగ్కో పోండి. కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, సరిగా మాట్లాడండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. ప్రజాస్వామ్యంలో అందరికీ కూడా హక్కు ఉంది మాట్లాడటానికి, కానీ ఇట్లా దిగజారి మాట్లాడడము సరైన పద్ధతి కాదు. మేము ఈ వ్యాఖ్యలు ఏదైతే మీరు రేవంత్ రెడ్డి పైన చేశారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒళ్ళు దగ్గర